హలో వ్యూవర్స్, రైట్ నో మనం హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ దగ్గర ఉన్నాము. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఇందిరా మూవీ రీ రిలీజ్ పండుగ జరుగుతుంది. హైదరాబాద్ అన్ని థియేటర్స్ లోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం మాక్సిమం షోస్ అన్ని కూడా ఇవాళ ఇందిరా మూవీకే కేటాయించడం జరిగింది. ప్రతి చోట కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయండి. ఇక గమనించినట్టయితే రేపు ఇందిరా మూవీ రీ రిలీజ్ నంబర్స్ చాలా హ్యూజ్ గా ఉండబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. 2002 జూలై 24 ఈ తేదీని ఏ ఒక్క మెగా ఫ్యాన్ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజు ఇండస్ట్రీ హిట్ ఇందిరా మూవీ రిలీజ్ అయింది. ఆ రోజు ఎలాంటి యుఫోరియా అయితే మనం చూసామో, రైట్ నో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22, 2024 కూడా ఇందిరా మూవీ రీ రిలీజ్ సందర్భంగా అదే యుఫోరియాని మనం చూస్తాం. ఇక ఇందిరా మూవీ డైరెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. బి గోపాల్ గారు చిరంజీవి గారికి ఎన్నో హిట్స్ ఇచ్చారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఈ ఇందిరా మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా మనం పరిగణించాలి. అండ్ ఈ మూవీలో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా నెమరేసుకునే మరొక విషయం ఏంటంటే సాంగ్స్ అండి. ఆర్ఆర్ రీ రికార్డింగ్ చాలా అదిరిపోతుంది ఈ మూవీలో. అండ్ ప్రతి ఒక్క పాట కూడా ఒక రేంజ్ లో ఉంటది. ముఖ్యంగా బొమ్మం బోలే కావచ్చు, సెకండ్ హాఫ్ లో వచ్చిన గల్లు గల్లు అనే పాట కావచ్చు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆ పాట. సో ప్రతి ఒక్క పాట కూడా ఒక చార్ట్ బస్టర్ గా నిలిచిపోతుంది ఇందిరా మూవీలో. సో అటు మ్యూజికల్ గా, ఇటు ఆర్ఆర్ పరంగా, అటు మూవీ మేకింగ్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి క్రాఫ్ట్ కూడా చాలా సమన్యాయం చేస్తుందని చెప్పుకోవాలి ఈ మూవీకి. సో అందుకే ఈ మూవీ మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా నెమరేసుకుంటున్న మూవీ, వాళ్ళకి ఎంతో స్పెషల్ గా నిలిచిపోయే మూవీ. ఒక రకంగా పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ, వైజయంతి మూవీ బ్యానర్స్, అలానే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే ఒక కలికితురాయిగా నిలిచిపోయే చిత్రం. మెగాస్టార్ గారి చిరంజీవి గారి ఫిల్మోగ్రఫీని ఇందిరాకి ముందు, ఇందిరాకి తర్వాత మనం విశ్లేషించుకోవాలి. అండ్ ఇందిరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి హోర్ ఏమైనా తగ్గిందంటే ఏమాత్రం తగ్గలేదు. ఇందిరా తర్వాత ఆయన హోరు ఇంకా పెరుగుతూనే ఉంది. ఇందిరా తర్వాత ఏం సినిమా పడింది? టాగోర్ ఇండస్ట్రీ, దాని తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, దాని తర్వాత మురుగదాస్ డైరెక్షన్ వచ్చిన స్టాలిన్. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇవాళ స్టార్ హీరోల లైనప్ అని మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి లైనప్ చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా రోమాలు నిక్కబోచుకున్నాయి. సో ఆ రకంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒకప్పట్లో తన లైనప్ ని డిజైన్ చేసుకున్నారు. ఇందిరా మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో పడిన ప్రతి ఒక్క చిత్రం కూడా ఒక లెజెండరీ మూవీ అని మనం విశ్లేషించుకోవాలి. సో ఇవాళ ఇందిరా మూవీ రిలీజ్ సందర్భంగా ఇక్కడ శ్రీరాములు థియేటర్ దగ్గర చాలా కోలాహలంగా ఉంది. నాట్ ఓన్లీ శ్రీరాములు, ఇటు సంధ్య థియేటర్ కావచ్చు, ప్రసాద్ సమాస్ కావచ్చు, ప్రతి ఒక్క థియేటర్ లో కూడా ఇవాళ హౌస్ఫుల్ షోస్ అయితే దర్శనమిస్తున్నాయి. అండ్ రేపు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేది ఇవాళ సాయంత్రం కల్లా మనకు క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది.